వ్యవహారంలో వ్యవహారంలో మనం ఏ వ్యవహారం చేయాలన్నా కూడా దానికి ద్వైతం అనేది కావాలి. ద్వైతంలోనే వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అంటే ద్వైతం కోసం మనం కొత్తగా ప్రయత్నించక్కర్లా. మనం ఉన్నదే ద్వైతంలో, మనం పుట్టిందే ద్వైతంలో, బతుకుతున్నదే ద్వైతంలో, అంతా చేస్తున్నది ద్వైతంలోనే. కానీ ఈ ద్వైతంలో ఎంతకాలము, ఈ జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం, కిందటి జన్మలోనూ ద్వైతంలో ఉన్నాం, అంతకుముందు ద్వైతంలోనే మనం అనాది కాలంగా ద్వైతంలోనే బతుకుతూ వస్తున్నాం. ప్రతి జీవి ద్వైతంలోనే ఉన్నది. కానీ ఈ ద్వైతంలోనే ఉంటూ ఇన్ని జన్మల్ని ఎత్తినా కూడా ఇంకా మనం అనుకుంటూ ఉన్నటువంటి పరిపూర్ణమైన సుఖం అనేది మనకి లభించట్లేదు. ఎందుకంటే అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏమిటి? ఈ ప్రపంచంలో ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక మందబుద్ధి అయినా, ఒక బుద్ధిమంతుడైనా, ఎవరైనా కూడా, ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఈ దేశంలో ఉండేవాడైనా, విదేశంలో ఉండేవాడైనా, ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి అని అంటే నాకు సుఖం కావాలి, అందులోనూ ఉన్నదానికంటే ఉన్నటువంటి సుఖంలో అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి, అందులోనూ శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అనేది అందరికీ ఉన్నటువంటి కోరిక. ఇది మాత్రం ఎప్పుడు కూడా మారదు. ఏ వ్యక్తిలోనూ ఈ కోరిక అనేది మారదు. ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి అని ఎవరు కూడా అనరు, నాకు సుఖం వద్దు అని కూడా ఎవరు అనరు. ఈ ఉత్కృష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో, సుఖాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో, దీనికే శాస్త్రంలో చెప్పినటువంటి పేరు మోక్షము అని. అంటే మోక్షం అంటే ఏమిటి? ముక్తి అంటే విడుదల అంటే దేని నుంచి? దుఃఖం నుంచి. ఈ దుఃఖమైనటువంటి సంసారం నుంచి విడుదలని పొందడం. విడుదలని పొందితే మరి తర్వాత ఏమిటి అని అంటే సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం, ఆ బ్రహ్మానందం అనేది ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని పొందడం, పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మానందాన్ని పొందడమే మోక్షము అని. అంటే ఇది కావాలి అనేటటువంటి ఇచ్ఛ అందరికీ కూడా ఉన్నది. అంటే నేను కోరుకున్నటువంటి ఆనందాన్నే శాస్త్రాల్లో మోక్షము అని అన్నారు అనే విషయం జనాలకు తెలుసో లేదో అది వేరే విషయం, తెలియకపోవచ్చు. నేను ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటున్నానో దాన్నే శాస్త్రంలో మోక్షము అనే మాటతో వ్యవహరించారు అనే విషయం జనాలకు తెలియకపోవచ్చు. ఆ విషయం తెలియకపోయినా కూడా అంతిమంగా జనాలందరూ కూడా కోరుకునేది ఆ మోక్షాన్నే, అంటే ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్నే. దాన్నే శాస్త్రంలో మోక్షం అని అన్నారు. అటువంటి అంటే మన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో, దేన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకున్నదో, అది ఎంతవరకు మనం ఈ ద్వైతావస్థలో ఉన్నా కూడా అది మనకి లభించట్లేదు, అది లభించదు కూడా. అదేవిధంగా దాన్ని పొందాలంటే దానికి కావలసినటువంటి మార్గం ఏమిటి అనే దాన్ని కూడా మన బుద్ధితో మనం ఆలోచించి తెలుసుకునేటటువంటి విషయం కాదు, మన బుద్ధికి అందనటువంటి విషయం. కాబట్టి మళ్ళీ ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సరైనటువంటి ప్రమాణాన్ని ఆశ్రయించాలి. ఏమి ప్రమాణం? మళ్ళీ అక్కడికి వేదములే మనకి ప్రమాణం. వేదములు, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి ఈ భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలు, ఈ స్మృతులు, ఇవన్నీ కూడా మనకి, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ కూడా మనకి ప్రమాణం. కాబట్టి వీట్ల ద్వారా మనం ఆ మోక్ష మార్గాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి. ఆ మార్గం ఏమిటి అని అంటే అదే అద్వైత తత్వము, అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం అనేది. కాబట్టి ఈ వ్యవహారంలో, వ్యావహారిక అవస్థలో, అంటే మనం ద్వైతావస్థలో ఉన్నప్పుడు ఈ ద్వైతావస్థ అనేది ఆ అద్వైతావస్థని పొందడానికి కావలసినటువంటి సాధనలను చేయడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు మాత్రమే ఈ ద్వైతం యొక్క ఉపయోగం. ఇలా చేయడం ద్వారా మనం ఆ అద్వైత స్థితిని పొందుతాం. అద్వైత స్థితిని పొందిన తర్వాత ఇంకా మనకి మళ్ళీ ద్వైతం అనేది ఉండదు, ద్వైతావస్థ అనేది ఉండదు. కాబట్టి ఆ అద్వైతం వ్యవహారావస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు అడిగినట్టుగా అద్వైత తత్వం, జీవబ్రహ్మైక్యం వల్ల వ్యవహారంలో మనకేమిటి ఉపయోగం అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అని అంటే, ఆ అద్వైత తత్వం అనేది వ్యవహారంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఆ అద్వైత తత్వాన్ని పొందితే గానీ మనకి మోక్షం రాదు. ఆ మోక్షాన్ని పొందాలి అని అంటే అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికి సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యాలి అని అంటే అది ద్వైతావస్థలోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ అద్వైతం అనే సిద్ధాంతం, అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో, అది తన ద్వారా మనకి లభించేటటువంటి మోక్షం అనేటటువంటి ఫలాన్ని మనకి చూపించి, ఆ మోక్షాన్ని పొందడానికి నువ్వు ద్వైతావస్థలో ఉన్నప్పుడు నువ్వు ఈ ద్వైతావస్థలో నువ్వు సాధన చెయ్యి అని మనకి ఆ అద్వైత తత్వం చెప్తుంది.